మరి మనందరి హృదయాల్లో మంచి ప్లేస్ని సంపాదించుకున్న సో ఎస్ కళ్యాణ్ ఓవర్ టు యూ. అవన్నీ అయిపోయినా అన్న యాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ ఇయర్ వరకు అక్కడ కూర్చోడానికి కూడా అర్హత లేనోడిని ఈరోజు 1 ఇయర్లో ఇక్కడికి వచ్చి కూర్చోనండి అంటే అదంతా మీదే వాళ్ళే. అండ్ దీని అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే చిరంజీవి గారు. అరే నాన్న లైవ్ నాన్న ఇది ఆగండి. సో లేదు అంటే నవ్వుకోవడానికి చాలా బాగున్నాం, మనందరం నవ్వుకోవడానికి చాలా బాగున్నాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది బాస్ బర్త్డే సెలబ్రేషన్. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. సో అతని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎప్పుడో చిన్నప్పుడు 8 ఇయర్స్లో జై మెగాస్టార్, జై బాస్టర్, జై ప్రిన్స్, జై చరణన్న, జై గ్లోబల్ స్టార్. ఓకే యా, ఇప్పుడు మాట్లాడిస్తారా? ఓకే, సో ఒక్క నిమిషం ఆయన మాట్లాడే అంతవరకు కొంచెం ఒక్కసారి ప్లీజ్. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై బాస్టర్. నేను నైట్ అంతా కూర్చొని జై కొట్టే ఓపిక నాకుంది. ఓకేనా? సో అరే మాట్లాడినవ్వండి, మొత్తం పోతుంది మీ దయ వల్ల. యా ఓకే, మెయిన్ థింగ్ ఏంటంటే అందరినీ మనం మన పెద్దవాళ్ళని ఎవరినైనా సరే సార్ కానీ మేడం అని కానీ పెట్టిస్తాం. బట్ చాలా అరుదుగా కొంతమందికి కొన్ని బిరుదులు వస్తాయండి. అది అందరికీ రావు. అది ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో గొప్ప వ్యక్తులు అయితే మాత్రం రాదు. అలాంటి ఒక వ్యక్తికి ఒక యునానిమస్గా ఒక పేరు అందరూ పిల్లల నుంచి ఫ్రమ్ 5 to 55 అందరూ ఈరోజు ఒకే ఒక పేరుతో పిలుస్తాం, బాస్. అది అందరికీ రాదు, ఆ బిరుదు అందరికీ సూట్ కాదు కూడా. సో ఆ బాస్ అనే పదం తీసుకొచ్చారంటే అతను ఏదో పెద్దగానే చేస్తున్నారు. సో అలాంటి అతనికి మనం రెస్పెక్ట్ ఇచ్చి, చిన్నప్పటి నుంచి నాకు ద ఫస్ట్ హీరో 8 ఇయర్స్లో నేను స్టాలిన్ సినిమా చూసా. నేను మా డాడీ తర్వాత నాకు అంత అందంగా అంత పవర్తో అంత గూస్ బంప్ తెప్పించిన మూవీ నాకు ఏదైనా ఉందంటే స్టాలిన్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఆ మూవీ ఫేవరెట్ మూవీ. ఆ రోజు అనుకున్నా ఇతనిలా ఏదో రోజు అవ్వాలని చెప్పి. సో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ పుష్ కానీ నా సెల్ఫ్లో మోటివేషన్ కానీ ఎవరైనా సరే దానికి చిరంజీవి గారే కారణం. దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను చిరంజీవి గారికి. అండ్ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఎప్పుడు డిసెంబర్లో అయిపోయింది, ఈ రోజు వరకు స్టిల్ ఈ క్షణం వరకు నేను అతను కలవాలని తప్పిస్తూనే ఉన్నా. కానీ అవకాశం నాకు రాలేదు. అట్లీస్ట్ ఆ బాస్ బర్త్డేకి వచ్చి మీ అందరి ముందు అతనికి హ్యాపీ బర్త్డే చెప్పే అవకాశం అయినా వచ్చింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే అంటే ఆల్రెడీ జస్టిఫైడ్ పర్సన్ ఇంకా కష్టపడి ఇంకా ఏం ప్రూవ్ చేసుకుంటున్నారో మనందరూ లైవ్ ఎగ్జాంపుల్ అతను, మనందరి ఇన్స్పిరేషన్ అతను. ఈ ఏజ్లో కూడా అతను అంత కష్టపడుతున్నారంటే ఓ ఆయన సారీ బ్రో నాకు తెలీదు. ఓకే, బాస్ అంత కష్టపడుతున్నారంటే అతనే మనకి ఇన్స్పిరేషన్. సో వన్స్ అగైన్ అండ్ అతను చూస్తూ పెరిగాను. బట్ అతని నుంచి వచ్చిన మొక్కే ఇంకొకరు ఆయన. అది ఒక్కొక్క ప్రాంతానికి ఆంధ్రకి తెలంగాణ కాకపోతే అది ప్రేమతోనే అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాస్ బ్రో అతను. ఆయన్ని చూస్తూ పెరుగుతూ అండ్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతను అంటే ఇన్స్పిరేషన్ అనాలా, నా గైడెన్స్ అనాలా, అతన్ని చూస్తూ ఏమనాలి, పవర్ స్టార్ అంటే ఈరోజు అతని సినిమాలు చూసినా ఏం చూసినా గూస్ బంప్ మూమెంట్స్ మాత్రం ఎప్పుడు రావు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి కానీ అతనికి ఉన్న ఆరాకి కానీ అసలు హద్దులు లేవు ఇంకా. సో అండ్ అట్లానే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఈరోజు అంత పెద్ద హిట్లు అంటే తీసిన సినిమాలు చాలా తక్కువైనా కానీ టైర్ 1లో ఉండి బ్లాక్ బస్టర్లు కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు కొట్టున్నారంటే దీని అంతటికీ వేసింది మొత్తం చిరంజీవి గారే. అతనికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్. థ్యాంక్ యూ కళ్యాణ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే బ్యాక్. ఇక్కడ వేదిక మీదే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి కళ్యాణ్.